లాస్ట్ సెషన్లోనే ముగిద్దాం అనుకుని ఉంటుంది. మళ్ళీ కొందరు కవులు యాడ్ కావడంతో ఆ సెషన్లోంచి కొందరు మినహాయించి మళ్ళీ ఈ సెషన్లో కలిపాము. జరిగినంత వరకు సమూహ గానం గొప్పగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సెషన్లో కృపాకర్ మాదిగ కూడా వచ్చి జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే లాంటి, బాబా అంబేద్కర్ లాంటి ఎన్నో గొప్ప పాటలు రాసిన మాస్టర్జీ అన్న చాలా గొప్ప చరిత్ర ఉన్నవాడు, దరకమేలో పనిచేసినవాడు, ఊర్లు తిరిగినవాడు, బాగా ఉద్యమాన్ని కాలి కట్టుకొని తిరిగినవాడు. అట్లాంటి మాస్టర్జీ అన్న ఇప్పుడు మీ ముందు పాట పాడతాడు. సభాధ్యక్షులు, నా సోదరుడు స్కైబాబా గారు, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక జయభీములు. పాట పాడే ముందు 2 మాటలు మాట్లాడాలని పర్మిషన్. నాకు సమూహ గానం గురించి నా తమ్ముడు పసునూరి రవీందర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఈరోజే చనిపోయినటువంటి గొప్ప కళాకారుడు, తెలంగాణ నాజర్గా పేరు పడిచినటువంటి మరి బుర్రకథ రత్నం యొక్క వర్ధంతి కార్యక్రమానికి బాధ్యతలు వహించి అవి గబగబ ముగించుకొని రావడం జరిగింది. మన్నించాలి. పొద్దున్నే ఉండే అన్న లెల్లె సురేష్ అన్న వచ్చాడు మన సమూహ గానానికి. లెల్లె సురేష్ అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ అన్న, ప్లీజ్. సభ లెల్లె సురేష్ గారు అన్న వాగ్గేయకారుడు, కళాకారుడు, ఎన్నో ఉద్యమాలు చేసినవాడు. సో మిత్రులారా, ఇంకొక 10 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎన్నికలలో పోటీ చేసే ఒక వ్యక్తి గురించి మాట్లాడకుండా నేను ఈ యొక్క పాట పాడొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆమె పేరు మాధవి లత. ఆమె హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినట్టు వీరనారి. మిత్రులారా, ఎందుకంటే ఆమె వయసులో ఉన్నప్పుడు చూసిన ఫోటోలు చూశాను, ఆమె కొంచెం వయసు పెరిగిన తర్వాత ఫోటోలు చూపెడుతూ చూశాను, ఇప్పుడు ఆమెను చూస్తున్నాను. అప్పటి ఆ ఫోటోలకి ఇప్పటి ఫోటోలకి జమీన్ ఆస్మాన్ అంతా ఫరక్ ఉంది. అప్పుడు మంచిగా వెంట్రుకలు ఎరబోసుకొని స్టైల్గా హై హీల్స్ వేసుకొని చక్కగా రకరకాల డ్రెస్సులు వేసుకున్న ఫోటోలు చూస్తే ఇప్పుడు ఎందుకింత మార్పు వచ్చిందంటే ధర్మాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి. ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలి. గాంధీ తాతలాగా బుడ్డగోసి అన్న పెట్టుకోవాలి, వివేకానందులాగా కాషాయమన్న కట్టుకోవాలి. ఏదన్నా ఒక డ్రెస్ వేసుకుంటే ఇక్కడ గుర్తుపడతారు. నాకు మఫ్లర్ లాగా అనమాట. మిత్రులారా, ఆమె ఏమంటుందంటే, అమ్మ నువ్వు అప్పుడు అట్లున్నావు, ఇప్పుడు ఇట్లా ఎందుకున్నావు అంటే, ఆడదన్నదే నాడు స్వతంత్రము కారాదని, బాల్యమున తల్లిదండ్రి, యవ్వనాన భర్త, వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడి బ్రతకాలని మూర్ఖముగా శాసించినట్టు అనవద్దు మనం ఇప్పుడు. ఎందుకంటే సనాతన ధర్మం ఏమంటున్నారంటే, అది నా వయసులో ఉన్నప్పుడు అట్లా వేసుకున్నాను. మా అమ్మ నాన్న నాకు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను భర్తతో ఉంటున్నాను. వయసులో ఉన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాను మా ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడు మా ధర్మశాస్త్రం ప్రకారం మా భర్త ఏం చెప్తే అది నేను చేస్తున్నాను. ఆయన అట్లా ఉండమన్నాడు, ఉన్నాను. ఇప్పుడు నాకు కొద్దిగా వృద్ధాప్యం, పిల్లలు పుట్టారు, వృద్ధాప్యం వస్తుంది. ఇప్పుడు నాకు ధర్మం గుర్తొచ్చింది. అందుకే పెద్ద బొట్టు, నిండు కొంగు, మంచిగా పుస్తే కనబట్టేట్టు బయటికి పెట్టుకొని ఆ మహాతల్లి చేస్తూ ఉంటే సనాతన ధర్మంలో నాకు కూడా కొన్ని గుర్తుకొచ్చినాయి. సనాతన ధర్మంలో నీవు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళంటే, మరి సనాతన ధర్మంలో మొగడు చచ్చిపోతే భార్యని ప్రాణంతో కూర్చొని కట్టాలలో కూర్చోబెట్టి కాలం పెట్టమన్నది. చేస్తావాను? అలా చేయకూడదు.
అరే అది సనాతన ధర్మం నేర్పింది. మీ సనాతన ధర్మాన్ని ధీటుగా ఎదుర్కొనే పురాతన ధర్మం ఉంది మా దగ్గర. ఆ పురాతన ధర్మం పేరు జాంబవ ధర్మం. అది భౌతికవాదం, అది శైవం, అది అడ్డనామం. మీ పొడుగు నామాలతో పోట్లను పెడితే అడ్డనామం శూలం కూర్చున్నట్టు కూర్చుతుంది. మిత్రులారా, దానికి ఇప్పుడు మనము ఒకటి వాదం వచ్చింది, ప్రతివాదంగా మనం చెప్పకపోతే ఇప్పుడు ఈ సనాతన ధర్మం ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఇక రామరాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట, ఇక రామరాజ్యం అంట ఉన్మాదులు తెస్తారంట. ఈ దేశం దళితులారా శంభుకులిగా మీరేరా, ఈ దేశం దళితులారా శంభుకులిగా మీరేలేరా. మిత్రులారా, ఇక ఈసారి కనుక మన మోడీ మూడోసారి అడుగుతున్నాడు 400 సీట్, అगर तुम दिए ना तुम खत्म होते पहले, तुम दिए तो तुम खत्म, तुम नहीं दिए तो तुम बचते, सोच लो आप. మిత్రులారా, ఇక్కడ సమయం తప్పుంది. ఎందుకంటారంటే చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడేవాళ్ళు. మా సోదరుడు ఇక్కడికి వస్తూనే నా ఇంట్రడక్షన్ ఎద్దుకూరతో చెప్పాడు. ఈ ఎద్దుకూరలో కూడా విలువల మార్పిడి సిద్ధాంతం పెట్టారు మా సనాతనవాదులు. నేను దాని మీద ఒక పాట రాశాను. గోవు పాలు తెల్లగానే ఉంటాయి, గేదె పాలు తెల్లగానే ఉంటాయి, ఏ పాలు విన్నా తెల్లగానే వస్తాయి. కానీ మా పాలకులు మా పాలను వేరు చేశారు. కాబట్టి దాని నుంచి ఒక పాట రాశాను. అంటే ఆవు తినేదదే గడ్డి, గేదె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి, గేదె తినేదదే గడ్డి. ఆవును గోవన్నరు నీచులు నికృష్టులు, గేదెను బర్రన్నరు నీచులు నికృష్టులు. ఆవును గేదన్నరు నీచులు నికృష్టులు, గేదెను బర్రన్నరు నీచులు నికృష్టులు. ఆవు దాగేదదే నీళ్ళు, గోవు దాగేదదే బర్రె, గేదె దాగేదదే నీళ్ళు. ఆవు దాగేదదే నీళ్ళు, గేదె దాగేదదే నీళ్ళు. గోవుది పంచకమన్నరో నీచులు నికృష్టులు, గేదది ఉచ్చన్నరో నీచులు నికృష్టులు. ఈ విలువల మార్పిడి సిద్ధాంతం ఒక కథ చెప్పి ఒక చిన్న పాట పాడి వస్తుంది. మిత్రులారా, ఈ శంకరాచార్యులకి జ్వరం వస్తుంది. రోజు సాయంత్రంగానే జ్వరం వస్తుంది, తెల్లారినప్పుడు తక్కువ అవుతుంది. ఇదేదో టీబీ రోగంలాగా ఉందని ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకొస్తే డాక్టర్లు చెక్ చేశారు. చూసిన తర్వాత అబ్బా కన్ఫామ్ అండి, ఈయనకు టీబీ రోగం అంటుకున్నది. ఈయనకు మరి అయ్యా టీబీ రోగం అంటే ఎట్లా అంటదండి? ఏం లేదండి, మీ వాడు 3 నెలలు సెప్ట్రాన్ ఇంజెక్షన్ తీసుకుంటూ ఒక సప్ప గుడ్డు మాంసం, ఒక గుడ్డు, ఒక గ్లాసుడు పాలు తాగితే బతుకుతాడు, లేకుంటే కిడింగ్ అంటున్నంటే అయ్యో ఎలాగండి, మీరు సద్బ్రాహ్మణులు గిద్బ్రాహ్మణులు మీరు తినకూడదండి అంటున్నాను. చేశారంటే ఎట్లా దీనికి పరిష్కారం అని చెప్పి 4 గోడల మధ్యలో మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకుని ఏమిటండి అన్యాయం, ఆ డాక్టర్ దిగితే అలా చెప్పాడు నా కొడుకు, ఏం లేదు అది పిచ్చిన కొడుక, నువ్వు నోరు మూసుకో. గతంలో గుడ్డు మాంసం తిన్నది మనమేరా విధమనాయాల. ఆ బుద్ధుడు ముండా కొడుకు వచ్చి మనల్ని కట్టడి చేశాడు కాబట్టి గొడ్డు మాంసం అని మానేశాము. అయ్యా వాడు ఇంకొక ఆల్టర్నేట్ కూడా చెప్పాడు. గుడ్డు తినమన్నాడు, గ్లాసుడు పాలు తాగమన్నాడు. అవి 2 ఉన్నాయి కదా, గుడ్డుతో మేనేజ్ చేద్దామన్నారు. అయితే వారి పిచ్చినా కొడుక, గుడ్డు కూడా మనం నాన్ వెజిటేరియన్. పిచ్చినా కొడుకు నువ్వురా, ఇప్పుడు మనకు అవసరం ఉంది, రేపు నుండి గుడ్డు కూడా వెజిటేరియన్ అని మనం ప్రకటన చేద్దాం అంటే తెల్లారే గుడ్డు కూడా అందరూ తినవచ్చును, ఇది వెజిటేరియన్ అని వాళ్ళకి అవసరం కాబట్టి విలువలు మార్చిపడేశారు. అట్లనే ఈ దేశంలో, ఈ దేశ మూలవాసులం మేము, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి ఈ దేశ భూమి పుత్రము, ఎక్కడికెళ్ళో బతకడానికి వచ్చిన కొడుకులారా, మీరు ఈ దేశంలో మమ్మల్ని కర్మధర్మ సిద్ధాంతాలతోటి కులాలు అంటగట్టి మాకు ఈ దుర్మార్గ స్థితిలోకి తెచ్చారు. మా మోడీ గారిని నేను ఎందుకంటే మెచ్చుకుంటాను, చాలా గొప్ప నాయకుడు, అన్ని ఒక్కటి చేస్తున్నాడు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికలు, ఒకే GST. ఈ ఎన్నికల లోపటిని ఆయనకు మేము ప్రకటన చేశాం.
నువ్వు ఒకటే కులం పెడితేనేమో నిజమైన నాయకుడు, వేరే కులం అన్నింటిని ఒక్కటి చేయకుండా పోతే మోసకార్యం ప్రకటన చేస్తాం. అయ్యా ఇంతవరకు చేయలేదు, మరి కనీసం మా తెలంగాణ ఎలక్షన్లు చేస్తే మా ఓట్లు నీకు పడతాయి. అన్నీ ఒకటి చేస్తాడు, కులం ఒక్కటే పెట్టు, ఐదర్ బ్రాహ్మణ్ ఆర్ బంగి. బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణుడు పేరు బాగా తెలుసు, బంగి అంటే పాకి పని చేస్తాడు. ఈ రెండే కులాలు పెట్టు. నువ్వు నిజమైనటువంటి దేశభక్తుడు అయితే ఈ దేశంలో ఒకే కులం ఉండాలి మిత్రులారా. అప్పుడు నిజమైనటువంటి దేశభక్తుడు, అప్పుడు ఈ దేశాన్ని ప్రేమించే నాయకుడు మన మోడీని మనం గమనిస్తాం. ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ముద్దపప్పు శాకాహారి బుద్ధిహీనుడైనాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎరపులైను చేశాడు, ఎద్దు కూర తిన్నోడే రైలును కనిపెట్టాడు, ఎద్దు కూర తిన్నోడే బొగ్గు బాయి తవ్వాడు, ముద్దపప్పు శాకాహారి ప్రపంచాన్ని సర్వనాశనం చేసే కులం మాత్రం చేశాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నది నాడు మాది ఒళ్ళు కాదు. మిత్రులారా, ఈ దేశంలో ఎందుకు విలువలు మార్చాలో చెప్తాను. ఇంగ్లీషోడు ఇంజానేరు ఆనాడున్న కాటన్ దొర, ఎద్దు కూర తింటూనే నీటి కడ్డు కట్ట వేశాడు, ఆ కట్ట కింద బారే నీరుతో నాటు వల్లి ఎద్దు కూర పంది మాంసం కూడా తిన్నాడు ఆయన. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, కమాన్ బిల్డ్ దిస్ బ్యారేజ్ అని చెప్పి దాన్ని గడిపడానికి ఇంటికి పోవం, సహన ఆగొత్తు, సహన గునొత్తు, సావీర్యం కలవాయి అని స్నానం చేయకుంటే ఎవరు తిండుతుంది? చెడు మీద అడిగితే ఎవరు తిండుతుందండి? అంటే మీరు మాకు విలువలు మారిస్తే అట్లా రెడీ ఉంది ఇంకో సిద్ధాంతం. మిత్రులారా, ఇంగ్లీషోడు ఇంజానేరు ఆడాడున్న కాటన్ దొర, ఎద్దు కూర తింటూనే నీటి కడ్డు కట్ట వేశాడు, ఆ కట్ట కింద భారే నీరుతో నేడు మాడి స్నానం చేస్తుండ్రు, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే, ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే. అయ్యా, ఎద్దు కూర తినే సాయబు మన దగ్గర ముస్లింలు రోజు గొడ్డు మాంసం ఒక రకంగా తింటారు, కట్లీసు, హిమాములు, రకరకాల పేరుతోటి. ముస్లింలలో అయితే మా సోదరులు సనాతనవాదులు మంచిగా ప్రేమిస్తారు. మానవాళిగాల కాడికి వచ్చేసరికి ఏదైనా పిచ్చి గలీజ్గాళ్ళు, అరే ముస్లింలు తింటారు గొడ్డు మాంసము, వాళ్ళని ఏమన్నారు, వాళ్ళని ఏమనంటే నేను కత్తి పెట్టి కసకస నరుకుతారు. కాబట్టి మేము మానవాళిగాలు నోరు లేనడం కాబట్టి ఈ నా కొడుకుల్ని వీళ్ళని అణిచివేయాలంటే గొడ్డు మాంసం కొడుకులు, అడ్డమైన కొడుకులు అని చెప్పేసి. కానీ ఎద్దు కూర తినే సాయబు ఇంటికి వస్తే ఇజ్జతిచ్చి ఆవో సాగు బయట అని పీఠాలేసి కూర్చోబెట్టి అడిగినన్ని పదవులు ఇచ్చి అవసరమైతే బిడ్డ అనిచ్చి. అయ్యా, అక్బర్కి జోడాబాయిని ఇచ్చింది ఎవరయ్యా? మానవాళి కూడా కమ్మరి కుమ్మరి ఎరికలసాన ఇలా దేశద్రోహులు ఎవరురా? జయచంద్రుడు బిడ్డను ఎత్తుకపోతే అయ్యా నాకు శాతనైతే
అది కూడా తినకుండా చేస్తున్నారు. ఏం తినాలో